Hi everyone, welcome back to our channel SK Maths Academy. So today we discuss about most important questions for IPM. IPకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ SK Maths Academy. ఓకే, నౌ సీ హియర్. ఇక్కడ ఫంక్షన్స్ వెళ్ళి మనకు 2 + 2 + 7 అమ్మ. అంటే మనకి 11 మార్క్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ సప్లిక్ కానీ అదేవిధంగా ఇంప్రూవ్మెంట్ కానీ రెండింటి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు ఈరోజు వీడియోలో అందజేయడం జరుగుతుంది. సో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ SK Maths Academy. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి మనకు ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. ఆ 5 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ తీసుకుని వెళ్ళండి. సో సబ్జెక్షన్ f(x) = cos x కానీ, సో f(x) ఇచ్చి f(x)² f(x)² + f(1) కానీ, అంటే f(x) ఇచ్చి f(x) + f(1/x) వాల్యూ కనుగొనడం కానీ, సబ్జెక్షన్ దెన్ f(x) ఇచ్చి b వాల్యూ కనుగొనడం కానీ, సో ఇలా g సర్కిల్ f(x) కనుగొనడం కానీ. సో ఈ మూడుగా చాలా ఇంపార్టెంట్ అమ్మా. అంటే 3 మెథడ్స్ ఉన్నాయి మనకి. సబ్జెక్షన్ ఇచ్చి b వాల్యూ కనుగొనడం, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది సేమ్ మెథడ్ అమ్మా. మళ్ళీ ఇంకోటి g సర్కిల్ f(x) కనుగొనడం. ఓకే, సో ఇది ఫస్ట్ క్వశ్చన్ సంబంధించి ఇంపార్టెంట్. తర్వాత సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి డొమైన్ మీద ప్రాబ్లం కంపల్సరీ రావచ్చు. అది f(x) = 1/6x - x² - 5x5 కానీ, లేదంటే f(x) = log of x² - 4x + c కానీ, లేదంటే f(x) = 1/x² - 1 × x + 3 కానీ. సో ఈ మూడు కంపల్సరీ తీసుకున్నాము. ఓకే, తర్వాత మిగతా అన్ని ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్కి వచ్చేసరికి ఇంతకుముందు లాంగ్ క్వశ్చన్స్లో మనకు ఒక థీరంని కంపల్సరీ అడుగుతుండే. ఇక థీరం ప్లేస్లో ఒక 2 years నుంచి మనకు యాన్యువల్లో అయితేనేమో ప్రాబ్లం అడుగుతున్నాడు. కాకపోతే ఇక్కడ మనకు సప్లిమెంట్కి వచ్చేసరికి ఒక థీరంని కంపల్సరీ మనం ఫైండ్ అవుట్ చేసుకుని అంటే ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. దానితో పాటు ఈ ప్రాబ్లమ్స్ కూడా తీసుకున్నాము. ఫస్ట్ ప్రాబ్లం f = 4,5 5,6 ఇట్లా ఇచ్చి f + g f - g రాయడం కానీ, లేదంటే f(x) = x² g(x) = mod x ఇచ్చి ఫైండ్ f + g f - g కానీ. ఈ రెండు సేమ్ ప్రాబ్లమ్స్, సిమిలర్ ప్రాబ్లమ్స్. సో తర్వాత నెక్స్ట్ f = set of 1, 2, 2, -3, -1 దీని ఫైండ్ 2f 2 + f f² √f1 ఇలా కానీ. సో ఇవి ఇవ్వనప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ థీరమ్స్ బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ అడిగితే, థీరమ్స్ బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అనుకోని. అదేంటంటే g వాల్యూ ఇచ్చి f వాల్యూ ఇచ్చి g సర్కిల్ f హోల్ ఇన్వర్స్ = f ఇన్వర్స్ సర్కిల్ g ఇన్వర్స్ అని ప్రూవ్ చేయడం ఉంటుంది. దీనిలో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం అనుకోండి. అదేవిధంగా థీరమ్స్కి వచ్చేసరికి థీరమ్స్లో g సర్కిల్ f హోల్ ఇన్వర్స్ = f ఇన్వర్స్ సర్కిల్ g ఇన్వర్స్ కానీ, లేదంటే f సర్కిల్ IA = f IB సర్కిల్ f కానీ. థర్డ్ ఫైనల్ అమ్మా, f సర్కిల్ f ఇన్వర్స్ = IA అండ్ f ఇన్వర్స్ సర్కిల్ f సర్కిల్ f ఇన్వర్స్ = IBM. ఇది IBM తీయాలి. f ఇన్వర్స్ సర్కిల్ f = I అని తీయాలి. ఓకే, సో ఇలా ప్రాబ్లమ్స్ చూసుకోండి. తర్వాత మ్యాథమెటికల్ ఇండెక్స్ నెక్స్ట్ సెకండ్ చాప్టర్లో షో దట్ 1/1 × 4 + 1/4 × 7 1/7 × 10 అప్ టు n టర్మ్స్ దెన్ n/3n + 1 అని ప్రూవ్ చేయాలమ్మా. సో అది కానీ, లేదంటే నెక్స్ట్ యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఇది కూడా అమ్మా. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ అమ్మా. సో మేజర్ మీరు యూజ్ కోసం ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీ తీసుకుని వెళ్ళండి. ఓకే, సో ఇది ఈ మధ్య ఇంపార్టెంట్గా తీసుకున్నారు ఈ రెండు, కానీ ఇవి పాతేనమ్మా 1, 4, 5. ఓకేనా, అంటే వీటితో పాటుగా ఈ రెండు కూడా చూసుకుని వెళ్ళండి. సో నెక్స్ట్ మ్యాట్రిక్స్కి వచ్చేసరికి కన్స్ట్రక్ట్ 3/2 మ్యాట్రిక్స్ if A = 1/2 × mod I - 3j. నెక్స్ట్ ఏంటంటే 2 మ్యాట్రిక్స్ ఈక్వల్ ఇచ్చి XYZ ఏ వాల్యూ పైన వేయడం కానీ, సిమిలర్ ప్రాబ్లం ఇది కూడా XYZ ఏ వాల్యూ పైన వేయడం. సో నెక్స్ట్ డిఫైన్ ట్రేస్ ఆఫ్ ఏ పైన వేయడం, ట్రేస్ యొక్క డెఫినేషన్ పైన రాసి ట్రేస్ పైన వేయడం. ఓకేనా, నెక్స్ట్ సేమ్ ఇది మళ్ళీ ఇది 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చింది XYZ ఏ వాల్యూ పైన వేయడం, సేమ్ మళ్ళీ ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఓకే, నెక్స్ట్ ఇందులోకి మనకు
టూ వెర్షన్ క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకు మ్యాథ్స్కి వెళ్ళి 2+2+4+7+7 కాబట్టి దీనికి 5 దీనికి 5 10 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 10 క్వశ్చన్స్లో ఇవి ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, 3b - 2a పైన వేయడం కానీ, a² పైన వేయడం కానీ, ఇలా అంటే a+a' a పైన వేయడం కానీ. ఓకేనా, ఈ వెర్షన్కు 2 క్వశ్చన్స్కి ఇంపార్టెంట్ అమ్మా. అంటే థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో ఒక షార్ట్ క్వశ్చన్ అమ్మా. షార్ట్ క్వశ్చన్ వచ్చేసరి a = 1 to 2 2 1 to 2 to 1 ఇచ్చి a² - 4a - 5a = 0 కానీ, లేదంటే ab' b' into a' అని ప్రూవ్ చేయడం కానీ. సో ఇవి చాలా చాలా ఇంతకుముందు ఆల్రెడీ మనకు ఇయర్ వచ్చింది. ఇది మేబీ ఇప్పుడు రావచ్చమ్మా సప్లిమెంట్లో. ఓకేనా, చూసుకోండి. సో నెక్స్ట్ ఇందులో కొన్ని a + b e whole cube = a³ + 3a² b into e అని ప్రూవ్ చేసి ఉంటామా, అది కూడా చూసుకొని వెళ్ళండి. ఓకేనా, సో నెక్స్ట్ ఇది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ దగ్గరికి. సో డిటర్మెంట్లో ఇదొక ప్రాబ్లం డిటర్మెంట్స్లో. సో ABC = -1 ప్రూవ్ చేయడం. సో ఫైండ్ ది వాల్యూ ఆఫ్ mod x - 2 x - 3 మన x వాల్యూ పైన చేయడం ఇందులో. సో ఇది మనకు ఇది మార్చి వచ్చిందమ్మా, a² + 2a a - 1 3 అని ప్రూవ్ చేయడం. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ అమ్మా ఇది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లాంగ్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఆ లాంగ్ క్వశ్చన్ వచ్చేసి మ్యాక్సిమం క్రామర్ రూల్ రావచ్చమ్మా. సో క్రామర్ రూల్ మీద ఈ 5 ప్రాబ్లమ్స్ అయితే చూసుకుని వెళ్ళండి. సో అందులో ఆర్డర్లో 1 2 3 ఉంది, 163 కానీ, లేదంటే 505 కానీ, 962 కానీ, ఇవైతే 3 కంపల్సరీ చూసుకుని వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ అడిషనల్ వెక్టర్స్కి వచ్చేసరికి అడిషనల్ వెక్టర్స్లో 2 + 4 మార్క్స్ వస్తాయమ్మా, అంటే 6 వస్తాయి. సో 2 + 2 + 4 8 వస్తాయి. అంటే 2 వెర్షన్ క్వశ్చన్స్ వస్తాయి ఇందులో తెలుగు. ఓకేనా, సో 2 ఉన్నప్పుడు ఏమైందంటే ఒక క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ 3లో చూసుకోండి. ఫస్ట్ 3లో అంటే ఇది కూడా ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది, ఇది లాస్ట్ ఇయర్ మనకు వచ్చిందమ్మా, ఇది 2026 మార్చిలో వచ్చింది. ఒకవేళ మీరు రాసి ఉంటే మీకు తెలుసుంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే ఈ 5th ప్రాబ్లం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 5th or 4th అమ్మా. ఓకేనా, చూసుకోండి, జాగ్రత్తగా చూసుకునేటండి. సో నెక్స్ట్ ఫైండ్ ది వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్. ఇది అంటే ఇలా కొలినియర్ ఇవ్వడం కానీ, కొన్ని వెక్టర్స్ ఇచ్చి m, n వాల్యూ పైన వేయడం, ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ a, a + b + c కానీ, ఇలా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇందులో షార్ట్ క్వశ్చన్స్ ఏమొస్తాయంటే కోప్లానర్ ప్రాబ్లమ్స్ రావచ్చమ్మా. అంటే 6a1 వేయడం, మనకు ఎగ్జాగాన్ ఇచ్చేసి దాని నుంచి మనకు ఇలా ఫైండ్ అవుట్ ఉంటుందమ్మా. ఓకే, సో ఇలా మనకు 6a1 తీసుకోవాల్సి ఉంటుంది, అది చూసుకోండి. రైట్, నెక్స్ట్ 4 పాయింట్స్ కోప్లానర్ ప్రూవ్ చేయడం, ఇది కూడా మళ్ళీ సేమ్. 3 పాయింట్స్ కోప్లానర్ ప్రూవ్ చేయడం, ఇది ఇంపార్టెంట్ ఫోర్త్ ప్రాబ్లం. ఇది కోప్లానర్ ప్రాబ్లమే. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అన్నమాట. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్కి వచ్చేసరికి 2 + 4 + 7 13 మార్క్స్ వస్తాయి. ఓకేనా, సో 13 మార్క్స్ మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్లో ఈ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం ఒకటి ఇంపార్టెంట్ బాగా. తర్వాత ఇది చూసుకోండమ్మా, కంప్యూట్ I - J J - K K - A కూడా యాంగిల్ బిట్వీన్ ది వెక్టార్స్. సో a2a + b a + 2b. ఓకేనా, సో ప్రతి క్వశ్చన్ నేను 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో కంపల్సరీ పాస్ కావాలంటే ఫస్ట్ 3 అయితే కంపల్సరీ చూసుకుని వెళ్ళండమ్మా. ఓకేనా, ప్రతి క్వశ్చన్ కూడా 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, కొన్ని సందర్భాల్లో 6 కూడా ఇవ్వడం జరిగింది. ఇది మన వచ్చిన ప్రాబ్లం. ఓకే, రైట్, నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ABC ఇచ్చి a × b × c పైన ఉండడం కానీ, వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలల్ పైప్, వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహెడ్రన్ కానీ, వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలల్ పైప్ కొట్టడం మీద ఇచ్చేసినప్పుడు a × b into b × c పైన ఉండడం కానీ, ఇలా. సో లాంగ్ ఆన్సర్కి వచ్చేసరికి షార్టెడ్ డిస్టెన్స్ అమ్మా. ఈ షార్టెడ్ డిస్టెన్స్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ కంపల్సరీ అడుగుతుంది. మనకు a × b a × c a × b b + c కానీ, లేదంటే ఇలా a × b × c a × b × c పైన ఉండడం కానీ, లేదంటే ఇంకో ప్రాబ్లం a × b × c × d ప్రాబ్లమ్. సో ఇవే మనకు 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 4 ప్రాబ్లమ్స్ చూసుకుని వెళ్తే ఏర్పడుతుంది. ఓకే, సో నెక్స్ట్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమిటంటే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. a sin 2α + b cos 2α = b అని ప్రూవ్ చేయడం కానీ, అంటే 3 sin θ + 4 cos θ, ఇది కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ వెరిఫై క్వశ్చన్కి. sec θ + tan θ = 5, దెన్ కోఆర్డినేట్ sin θ వాల్యూ పైన పెట్టడం.
నెక్స్ట్ ఇది ఇందులోకి మనకు 2+2+4+7 వస్తుంది, అంటే 15 మార్క్స్ వస్తాయి. అంటే ఇంకో వెరిసైడ్ క్వశ్చన్కి వచ్చేసరికి మనకు 6 క్వశ్చన్ ఇలా 6 క్వశ్చన్ కానీ, లేదంటే పీరియడ్ ఫైండ్ అవుట్ చేయడం కానీ ఇలా అడుగుతాము. ఓకేనా, పీరియడ్ మీద ప్రాబ్లమ్స్. ఓకే, లేదంటే మనకు గ్రాఫ్ ఇచ్చి గ్రాఫ్ ఫైల్ ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇందులోకి వెళ్ళి a+b=5/4 దెన్ ప్రూవ్ దట్ ఇలా. సో ఇది కానీ, ఈ సెకండ్ క్వశ్చన్ కానీ, థర్డ్ క్వశ్చన్ కానీ, ఫోర్త్ క్వశ్చన్ కానీ. ఓకే, సో ఫిఫ్త్ కూడా, అంటే ప్రతి క్వశ్చన్కి మనకు షార్ట్ క్వశ్చన్కి 5 క్వశ్చన్స్ చూసుకున్నట్టు ఈ 5 క్వశ్చన్స్ సరిపోతాయి. ఓకే, సో నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇది మేజర్గా ఒక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 4 ప్రాబ్లమ్స్ కంపల్సరీ చూసుకున్నారండి. 4 ప్రాబ్లమ్స్ కంపల్సరీ రావచ్చు. లేదంటే ఇది కాకుండా ఈ వీటిలో కానీ a+b+c=3/2 ఇచ్చినప్పుడు, a+b+c=5/2 ఇచ్చినప్పుడు, cos 2a + cos 2b + cos 2c వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, నెక్స్ట్ ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్ అమ్మ. ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్ ఒక 4 మార్క్ క్వశ్చన్ కూడా వస్తుంది. సో మనకు 1:5 తీసుకున్నట్లయితే జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈ 3 ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే ఆల్ఫా ఇది కూడా 2sin² - 4 = 5 cos ఇచ్చినప్పుడు, ఆల్ఫా బీటా ఇచ్చినప్పుడు ఇక్కడ sin α + sin β, cos α + cos β, cos α cos β వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ లో కూడా మనకు 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఇవైతే కంపల్సరీ చూసుకుని వెళ్ళడం. నెక్స్ట్ హైపర్బోలిక్ ఫంక్షన్స్కి వెళ్ళి ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఒక 2 మార్క్ క్వశ్చన్ మాత్రం వస్తుంది. సో cos hx ఇచ్చినప్పుడు cos h2x sin h2x ఫైండ్ అవుట్ చేయడం కానీ ఇలా. ఓకే, సో లేదంటే ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ జరుగుతుంది ఈ ప్రాబ్లమ్, cos hx - sin hx హోల్ పవర్ ఆఫ్ n = cos hx - sin hx కానీ ఇలా లాగాడుతున్న ప్రాబ్లమ్స్ కానీ. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్కి వెళ్ళి మనకి 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది ప్లస్ 7 మార్క్ క్వశ్చన్ వస్తుందమ్మా. ఓకేనా, సో ఇందులోకి కూడా మనకు మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్లో ఇవి ఇంపార్టెంట్ అమ్మా. b² - c²/a² ఇది కానీ, అంటే cot a + cot b + cot c వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇయర్ వచ్చే ప్రాబ్లమ్స్లో ఇవి ఇంపార్టెంట్ అమ్మా, చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు మనకు కొన్ని ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, ఏబిసి ఇచ్చినప్పుడు a, b, c వాల్యూ ఇచ్చి r1, r2, r3 ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, లేదంటే ఇవి ఇచ్చి వీటిని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా, సో ఆ ప్రాబ్లమ్స్ కూడా చూసుకోండి. ఓకే, సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ A² Maths Academy. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.